సో హే గాయ్స్, నమస్కారం అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు ట్రేస్ వీడియో, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో చాలా ప్లాట్ఫామ్ అయితే మీరు ఆల్రెడీ చూస్తుంటారు, ఆల్రెడీ చేసే కూడా ఉంటారు. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్ మాత్రం కంపల్సరీ ఎప్పుడు మీరు చూడలేదని నేను కూడా 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే డిజైన్ అనేది ఆ విధంగా అండ్ ఆ బేసిస్ మీద అయితే చేశారు. ఎవరికైతే ఇన్కమ్ కావాలో అనేసి అనుకుంటున్నారు. సో మినిమం అంటే మినిమం $10 నుంచి డిపాజిట్ చేసి స్టార్ట్అప్ చేయొచ్చండి. సో సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది ప్లాట్ఫామ్. వీడియో అయితే కొంచెం లెంతీగా అవుతుంది, అండర్స్టాండ్ అయ్యే కోసం అయితే కొంచెం లెంతీగా అయితే చేస్తున్నాను. సో డెప్త్గా మనకు అర్థమవుతానే మనం వేరే ఫర్దర్గా మనం మూవ్ అప్ అవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నాను అండి. సో వీడియో అనేది మాత్రం వితౌట్ స్కిప్పింగ్ చేయండి. అండ్ ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కావాలి ఇంత మించి డెప్త్ అంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ వచ్చాను. ఇండియాస్ బెస్ట్ లీడర్ నెంబర్ ఇమీడియట్గా కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఈ ప్లాట్ఫామ్ పేరు హైపర్ కోడెక్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైపర్ కోడెక్స్ ఏంది, ఈ హైపర్ కోడెక్స్లో మనం ఎలాంటి ప్లాట్ఫామ్ అండ్ ఎలాంటి ప్లాన్ డిజైన్ చేస్తారో చూద్దామండి. సో ద బ్లాక్ చైన్ ఇంటెలిజెన్స్ లేయర్ విధంగా అన్నట్టుగా ఒక న్యూ ఫైనాన్షియల్ సివిలైజేషన్స్ అన్నట్టుగా మనకు ఈ ప్లాట్ఫామ్ అంటే చేశారు. సో ఫ్రాగ్మెంటెడ్ చైన్స్ టు ఇంటెలిజెన్స్ ఫైనాన్స్ అనే వాటి మీద. సో ఆఫీషియల్ వెబ్సైట్ www.hypercodex.io అండి. సో టోటల్గా ఈ కోడెక్స్ అనేది ఇంటెలిజెంట్ ఫైనాన్స్ బేస్ మీద ఉంటుంది. సో ఇవాళ ఇప్పట్లో చూసుకుంటే ఈ క్రిప్టో పోల్డ్ అనేది ఒక సపరేట్ ఐలాండ్ అని చెప్పొచ్చండి. సో బ్లాక్ చైన్ మీద టోటల్గా అది డిప్లాయ్ అయ్యి ఉంది. సో లిక్విడిటీ ఫ్రాగ్మెంటేటెడ్ అన్నట్టుగా, మళ్ళీ మైనింగ్ పవర్ అండర్ యూటిలైజ్డ్ అన్నట్టుగా, మళ్ళీ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్ఎఫిషియెంట్స్గా, మళ్ళీ ఎక్స్చేంజ్ స్ట్రగుల్స్ అన్న బేసిస్ మీద అవుతుంది. సో హైపర్ కోడెక్స్ అంటే ఏంది అనడానికి కూడా ఒక AI పవర్డ్ మల్టీ చైన్ ఆప్టిమైజేషన్ ప్లాట్ఫామ్ అంది. ఇది టోటల్గా ఆపరేట్స్ అనేది ఇంటెలిజెంట్ లేయర్ తోటే ఇది అవుతుంది. సో ఇందులో మనకు ఒక బెస్ట్ టైప్స్ ఆఫ్ వాటి మీద డిప్లాయ్ ఉందండి. సో బ్లాక్ చైన్ అనేది యాక్టివేట్ రియల్ టైమ్ AI మోడల్స్ మీద, మళ్ళీ ఆప్టిమైజ్ లిక్విడిటీ మూవ్మెంట్ మీద, మళ్ళీ హ్యాషింగ్ ఎఫిషియన్సీ మీద, కాంట్రాక్ట్ డిప్లాయ్ మీద, టోటల్గా APIs ఫర్ ఎక్స్చేంజెస్ వాటి మీద కూడా ఇది అయ్యిందండి. సో ఈ న్యూ లేయర్ బ్లాక్ చైన్ వాటి మీదనే ఇది డిప్లాయ్ అయ్యింది కాబట్టి సో BNB వాటి మీద మనకు ఫోకస్ చేయొచ్చు అని. సో AI డ్రివెన్ డెఫి లిక్విడిటీ కంట్రోల్, సో ఇలాంటి బేస్ మీద అయితే మనకు ఉంటుంది. సో ఈ హైపర్ కోడెక్స్ ఇక్కడ మనం అడ్వాంటేజెస్ చూసుకోవాలి వేరే వాటిది అండ్ హైపర్ కోడెక్స్ వాటిది. సో ఒక 2-3 ఎగ్జాంపుల్ చూడండి. సింగిల్ చైన్ ఉంటుంది వేరే వాటి మీద, ఇందులో వచ్చేసి క్రాస్ చైన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ API ఉంటుంది. ఇందులో వచ్చేసి అడాప్టివ్ ఈల్ ఇంజన్స్ ఉంటుంది, హ్యూమన్ కంట్రోల్ ఉంటుంది, ఇందులో ఆటోనామియస్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ప్రొడక్టివ్ AI ఉంటుంది, ఇలా ఎగ్జిక్యూటివ్ AI ఉంటుంది. సో అందులో ఎమోషన్ డ్రివన్ ఉంటుంది, ఇందులో ఏలియన్ లాజిక్ ఈక్విలిబ్రియం అనేది వాటి మీద ఇది కోడెక్స్ అన్నట్టుగా అవుతుందండి. బిజినెస్ ఎంట్రీ మోడల్ మనం ఇప్పుడు స్టార్ట్అప్ చేయబోతాం అండి. సో నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఫైనాన్స్ అండ్ గ్రోత్ ఎకనామీ సిస్టమ్ అనొచ్చు. సో ఇప్పుడు AI సైన్అప్ బోనస్ అండి, క్వాంటమ్ది. సో ఈ హైదర్ కోడెక్స్ది. సో టోటల్గా మనం ఫస్ట్ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ రిఫర్ లింక్తో అయితే జాయినింగ్ అవుతాము, సో వెల్కమ్ బోనస్ అన్నట్టుగా అవుతుందండి. $100 మైనింగ్ బోనస్ అని ఉంటుంది. సో మైనింగ్ సంబంధించింది ఇది. సో మనం వేరేది ప్యాకేజెస్ అంటే అది సపరేట్ ఉంటుంది. సో ఇది మాత్రం మైనింగ్ బోనస్ $100 అయితే అవుతుంది. సో అండ్ ఈ మైనింగ్ బోనస్ $100 కాకుండా మనకు ఎవ్రీ డే 0.5% అనగా మైనింగ్ బెనిఫిట్ వస్తుంది. అంటే మనం మైనింగ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఇది 0.5% పట్టి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇన్కమ్ అనేది అంటే ఇప్పుడు ఈ 0.5% ఏదైతే డైలీ అయితే మనకు ఆ బెనిఫిట్ వస్తుందో ఆ అమౌంట్ అనేది టోటల్గా ఒక $50 కింద అయ్యిందంటే మనం వేరే వాళ్ళది ID అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు అండి. సో అది మాత్రం ఆ $50 నిండే వరకు మనం అది వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆ పార్టిసిపెంట్స్ అనేది మనం వాటి కూడా మనం డౌన్లైన్స్లో మనం డైరెక్ట్లో ఉన్నట్టుగా చేసుకోవచ్చు వాళ్ళని. సో ఈ హైపర్ కోడెక్స్ది రిఫరల్ ఇన్కమ్ చూసుకోండి. మన రిఫరల్ లింక్ ద్వారా ఎవరినైతే మీరు ఈ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళది యాక్టివేషన్ చేపిస్తారో అప్పుడు వాళ్ళ మీద మనం 10% ఎర్నింగ్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్లో 5% అండ్ థర్డ్ లెవెల్లో కూడా 5% అని ఇలా ఈ బేసిస్ మీద డెప్త్ వెళ్తుంది. సో ఇది ఇంటెలిజెంట్ ఈల్డ్ ప్యాకేజెస్ చూద్దాం ఇప్పుడు. సో మినిమం అంటే మినిమం ఈ స్మార్ట్ ఈల్డ్ ప్యాకేజ్ $10 అండ్ మాక్సిమం వాళ్ళ ఫైనాన్షియల్ బట్టి వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు, బట్ మినిమం అయితే $10 అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు, ఇప్పుడు 1% అయితే మనకు డైలీ ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు మనం $10 చేశారు కాబట్టి ఆ 1% పట్టి అయితే మనకు వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1,000 మిగిలిన ఇక్కడ డిపాజిట్ చేశారు. సో యాజ్ అన్ యాక్టివేషన్ ప్యాకేజ్ అన్నట్టుగా. సో అప్పుడు 1% కాబట్టి $10 అయితే మనకు ఎవ్రీ డే వస్తుంది. సో అలా 30 డేస్ కింద తీసుకుంటే $300 మనం తీసుకోవచ్చు. సో ఒక $100 కింద మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే డైలీ 1% కాబట్టి $1 వస్తుంది. $30 మనం మంత్లీగా తీసుకోవచ్చు అండి. సో ఇంకొకటి ఏమంటే ఒక కీ అడ్వాంటేజ్, ఇప్పుడు ప్రిన్సిపల్ మనం ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మనం ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఒక 7 డేస్లో మనం చేసుకోవచ్చు విత్ ఆఫ్ ఒక 15% అన్నట్టుగా. సో ఇందులో ఫోర్స్ అనడానికి మీకు ఎవరు చేయరండి. సో మీ ఇష్ట ప్రకారంగా అయితే మీరు చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మాక్సిమం ఎర్నింగ్స్ అనేది అప్ టు 200% మనం ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం వాటికి డబుల్ అన్నట్టుగా మనకు ఇది చూస్తుందండి. సో 2x బెనిఫిట్స్ అన్నట్టుగా.
నెక్స్ట్ ఇది హైపర్ కోడెక్స్ రీఇన్వెస్ట్మెంట్ అండి. సో ఈ రీఇన్వెస్ట్మెంట్గా మీకు ముంగట పోతుండే కూడా తెలుస్తుంది. మినిమం స్టార్ట్ అనేది $10 అండ్ ROI అనేది విల్ బి బేస్డ్ ఆఫ్ 1.5% డైలీ అన్నట్టుగా. సో ఇది మినిమం అయితే $10 అండ్ ఈ డైలీ ఈల్డ్ 1.5% ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది హైపర్ కోడెక్స్ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అండి. ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ జాయిన్ అయ్యాం, రాబోయే రోజుల్లో ఒక 7 days లోపల సో అలా మనం ఒక 10 IDs అన్నట్టుగా మనం జాయినింగ్ చేపిస్తే మనకు ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అన్నట్టుగా ఎలిజిబుల్ అవుతాం. సో ఎలిజిబుల్ మెంబర్స్ అనేది 100% అయితే మనం ప్రిన్సిపల్ రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు అండి. సో అలా ఒక బేసిస్ మీద ఫాస్ట్ ట్రాక్ బోనస్ ఇస్తున్నారు. సో మనం ఈ ఫాస్టెస్ట్ మూవ్మెంటమ్ అండ్ ఎర్లీ ఎకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ అయితే మనం చేసుకోవచ్చు అంటున్నారండి. సో ఇది హైయర్ కోడెక్స్ గ్రోత్ ఇంజిన్ అంటే లైక్ లెవెల్ ఇన్కమ్ అనుకోండి. సో లెవెల్ 1 నుంచి లెవెల్ 15th వరకు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో లెవెల్ 1లో 30% గ్రోత్ అనేది మనం చూపించాలి అండ్ డైరెక్ట్ వచ్చేసి ఒక మెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లెవెల్ 2లో 10% ఇస్తుంది అండ్ 2 members అయితే చేయాల్సి ఉంటుంది. లెవెల్ 3లో 5% అండి, 3 members డైరెక్ట్ చేయాలి. లెవెల్ 4లో 5%, 4 members డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 5 నుంచి 10th లెవెల్ వరకు అయితే 4% వస్తుంది, 5 డైరెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. 5 నుంచి 15th వరకు 2% వస్తుంది, ఇక్కడ 6 డైరెక్ట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద ROI అండి, వాళ్ళు ఎంతైతే ROI తీసుకుంటారో ఆ బేసిస్ మీద మనకు ఈ లెవెల్ ఇన్కమ్ అయితే ఇస్తారండి. సో బ్యాలెన్స్డ్ ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ఎంగేజ్మెంట్ ఉంటే మనం టీం నుంచి మనకు స్ట్రాంగ్గా క్రాస్ లెవెల్స్ అన్నట్టుగా వస్తూనే ఉంటుంది. సో ఇది లీడర్షిప్ రివార్డ్స్ అండ్ రికాగ్నిషన్ అండి. యాజ్ పర్ ర్యాంక్, యాజ్ పర్ బిజినెస్ ఇవ్వడంలో 1 time రివార్డ్ ఉంటుంది, మనకు మంత్లీ బేసిస్ మీద శాలరీ వస్తుంది అండ్ డ్యూరేషన్ అనేది టోటలీగా 24 months వరకు అయితే వస్తుందండి. సో మీరు ఎప్పుడైతే నుంచి ఈ టార్గెట్ చేసుకుంటారో అప్పటి నుంచి తీసుకొని కంటిన్యూగా మీరు డ్యూరేషన్ 24 months వరకు అయితే తీసుకోవచ్చు. హైపర్ కోడెక్స్ ఇనిషియేట్ అనేది ర్యాంక్ అండి. బిజినెస్ అనేది $10,000 ఇవ్వాలి, 1 time రివార్డ్ వచ్చేసి $200 అండ్ మంత్లీ శాలరీ వచ్చేసి $100 అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూ ఫర్ 24 months. సో ఇలా ఈ AI గ్రోత్ స్పెషలిస్ట్, మరి న్యూరల్ నెట్వర్క్ లీడర్, డెఫీ మ్యాట్రిక్స్ కమాండర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ రివార్డ్స్ అండ్ రికాగ్నిషన్ ఉందండి. ఇది మాక్సిమం 50% బిజినెస్ కౌంట్ ఫ్రమ్ ద హయ్యెస్ట్ లెగ్, ఏదైతే మనం ఫాస్ట్గా పోతుందో అందులో నుంచి 50% క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎంత స్లోగా వెళ్తుంది అలా టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది 50% అన్నట్టు. ఇది రాయల్టీ బోనస్ అది 2% వస్తుంది. సో CTO విల్ స్టార్ట్ అన్నట్టుగా, అంటే కంపెనీ టర్న్ ఓవర్ మీద నుంచి ఈ 2% అయితే మనకు రావడం జరుగుతుంది. సో రివార్డ్ వచ్చేసి టాప్ కంట్రిబ్యూటర్స్ అన్నట్టుగా, స్ట్రాటజిక్ లీడర్స్ అండ్ కీ ఎకోసిస్టమ్ బిల్డర్స్ అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు ఈ రాయల్టీ బోనస్ అయితే రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ చూద్దామండి. సైన్ అప్ అనేది ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీరు ఎవరైతే పంపించారో వాళ్ళ ద్వారా అయితే చేసుకోవాలి. మినిమం డిపాజిట్ అయితే అది $10 అన్నాను కదా. సో BP20 బ్లాక్ చైన్ నుంచి అవుతుంది. మినిమం విత్డ్రావల్ మాత్రం కూడా $10 అన్నట్టు BP20 ద్వారానే అవుతుంది. డిపాజిట్ కరెన్సీ వచ్చేసి అది USDT బేసిస్ మీదనే అవుతుంది BP20 ఇది. విత్డ్రావల్ మాత్రం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఇన్ ద USDT. మళ్ళీ 400% ఆఫ్ ద ప్యాకేజ్ అమౌంట్ అనేది ఆ మాక్సిమం ఎర్నింగ్స్ అన్నట్టుగా లిమిట్ రీచ్ అయిపోయినాక మళ్ళీ మనం రియాక్టివేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్యాకేజ్ లేదా వాటికి హయ్యర్ అన్నట్టుగా. సో విత్డ్రావల్ ఫీజు ఎవ్రీ టైమ్ డిడక్షన్ 10% అండి. అండ్ మీరు ఎప్పుడైతే పెట్టారో విత్డ్రావల్ ఇమీడియట్లీ మీరు వచ్చేస్తుంది ఒక 5 to 10 seconds లోపల విత్డ్రావల్ ప్రాసెస్ అన్నట్టుగా. అండ్ ప్రిన్సిపల్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, 7 days వారి లోపల మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఏం రిస్ట్రిక్షన్, ఫుల్ అండ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అంటున్నారండి. సో టర్మ్స్ అండ్ కండిషన్ చూసారు కదా. హైపర్ కోడెక్స్ అన్నట్టుగా ప్రతి ఒక్కటి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇమీడియట్లీగా కాల్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఇండియాస్ బెస్ట్ లీడర్ నెంబర్ ఇచ్చాను స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్లో. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ కాల్ వద్దాం, మాట్లాడుకో. గుడ్ బై.